అప్పలరాజులాగే రవి కూడా పనిచేస్తున్నాడు కనుక, పార్టీ నిర్మాణం అంతా బాగా చేసి పేరు తెచ్చుకుంటున్నాడు కనుక అతను ఎవరో బెదిరించేసి చేయాలని చెప్పి అతని మీద క్రిమినల్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కలిపేసి ఒక్కడి మీద పెట్టారు, అతని మీద అతను ఉంచుతున్నాడు. ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వపు దమనకాండ నశించాలి. తెలుగుదేశం ప్రభుత్వం దమనకాండ ఇప్పుడు కూడా నోరుకున్నాను. చూడండి, నేను చెప్పిన తర్వాత కూడా నోరుకున్నాను. ఆమదాల రవి మీద అనుచరుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఎంత సౌండ్ వచ్చిందిరా? గొంతు కలిపితే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మీకు అక్కడ ఈ ఉత్సాహం ఎందుకు వచ్చింది చెప్పండి? మొన్నే కొద్ది మందితో పలసగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఏం లాభమే పార్టీ అనుకుని రావడానికి కూడా భయపడిపోతున్నారు. మొన్న కొన్ని లక్షల మంది వచ్చేసారు కనుక మీకు ఉత్సాహం ఉంటుంది. అందుకే మన గుర్తు గట్టిగా వినిపించాలి, మన మాట వినిపించాలి, మన పట్టుదల కలిసి పని చేయాలి. అప్పలరాజుని మనం ఖండిస్తున్నాము. అప్పలరాజుని ఆ లెక్క ప్రకారం అయితే ఏంటంటే ఒక 80 గ్రామాలు ఉన్నాయనుకో జిల్లాలో. 80 గ్రామాలని ప్రతి గ్రామంలోన ఒక సబ్ పెట్టాలి. ఆ టీడీపీకి మత్స్యకారులు ఉన్నారు 19 అమ్మాయికి కదా, యాక్సిడెంట్ అయితే కేసు పెట్టరా అని ఆడంటారు. నుంచి ఏం కేసు పెట్టాలరా, ఏం కేసు పెట్టారా అనేది అది చెప్పే పని మనం చేయకపోతే అది తెలియదు కదా. ఎప్పుడు యువకునెప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు, అటు నుంచి వస్తాడు, అలిసిపోయి వస్తాడు, ఒకడు అక్కడ వేసుకొని ఉండిపోతాడు. ఇప్పుడు దొంగ టీవీ ఒకటి ఈ టీవీ వస్తుంది, దొంగ మాటలన్నీ చెప్తారు. రేపు తెలుస్తుంది రఘు చెప్తుండే ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలోనే వాస్తవం అడుగు తెలియదు. మీ మన ఎయిర్పోర్ట్ ఉందా? మన గోదావరి ఎయిర్పోర్ట్ కదా, ఇంత డమాబుస్ చేశాడని నేను వచ్చి చంద్రబాబు ఒక్క నయ పైసా దానికోసమని అతను పెట్టలేదు. మీకు ఎవరికైనా తెలుసా? మీరేమనుకుంటారంటే ఇంత అడవుడు చేస్తానంటే ఏదో చేసి ఉంటాడని అనుకుంటారండి తప్ప 1200 కోట్లు ఖర్చు అయింది దానికి. ఆ 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి ఉన్నటువంటి భూమిని అంతా 2500 ఎకరాల భూమిని సేకరించాం మనమే. అన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ ఇచ్చినటువంటి అనుమతులన్నీ ఇచ్చాం మనమే. ఇక ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు? ప్రైవేట్ కన్సెషనర్ కట్టాడు. ఎవరికైతే ఎయిర్పోర్ట్ ఇచ్చేశారో అతను 4000 కోట్లు బ్యాంకులో అప్పు తెచ్చుకొని, ఆ అప్పు కూడా మనం ఉండగానే అప్పు కూడా శాంక్షన్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పునాది వేసి మొన్నేమో డ్రామా హ్యాపర్ డయాస్ మీద ఆ డ్రామా అంతా ఉట్టి డ్రామా, ఏమీ చేయలేదని సంగతి వాళ్ళకి తెలుసు. మనం తప్పులు కొట్టేస్తాం ముందు కూర్చొని. చెప్పాలి, మీరు తెలిసిన వాళ్ళందరూ మాట్లాడాలి, మాట్లాడకపోతే అవ్వదు. కాదట మా లీడర్ చెప్పాడు, మీరేమైనా అది రుజువు తేగలిస్తే తేండి, కాక ఒక డయాస్కి వస్తారా రండి, మాట్లాడుతాం రండి రా బాబు. ఏ డేట్నా ఎప్పుడు పునాది వేస్తారు, ఏమేమి శాంక్షన్లు ఎప్పుడు వచ్చినాయి, ఫైనాన్షియల్ క్లోజర్ ఎప్పుడైంది, ఎంత భూమి సేకరించారు, ఎంతమంది రైతులకు మీరు డబ్బు చెల్లించారు, బడ్జెట్ నుంచి ఏమైనా పైసా పెట్టారా? అంతెంతో గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర 3 బడ్జెట్లో ఎయిర్పోర్ట్ కోసం నువ్వు నయా పైసా పెట్టావా చెప్పు. బడ్జెట్లో ఉంటుంది కదా, పోనీ చెప్పు. ఇంత దొంగలతో మనం యుద్ధం చేయాలి. నేను చెప్పాల్సింది అది. నేను చెప్తాను ఇంత గొంతు తీసుకొని అందుకోసమే నేను 2 రోజుల ముందు విశాఖపట్నం వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోసుకొచ్చినట్టు ఏం జరిగిందని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. ఆ మెసేజ్ వస్తే కూడా లైక్ కొట్టండి అంటే ఇక్కడ మీకు కష్టం. ఆమెతో కూడా చేయలేకదా ఇలా కొట్టడానికి. అలాంటి మెసేజ్ అలాంటివి వస్తే ఎలా ఉండగలరు మీరు? పట ఎంత వీలైతే అంతమందికి తీసుకెళ్ళారు. నేను తర్వాత వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాను, చూసారా నేను మాట్లాడింది? సగం మంది చూడలేదంటాం, సగం మంది చూసాము. అంటే మన లోపల ఉందన్నమాట. ఎక్కడ మీ అందరూ మనకున్న ఒకే ఒక అస్త్రం సోషల్ మీడియా, సెల్ ఫోనే మనకు అస్త్రం. పేపర్లు లేవు మన దగ్గర, ఛానల్ లేవు మన దగ్గర, మనం ఏమీ బయటకు ప్రచారం చేయలేము. ఒక్క ఈ విషయాలను మాత్రం ప్రచారం చేయగలం. మీకు వచ్చినట్టే చూసి ఇది జనం చెప్పాల్సిన విషయం అని మీకు అనిపిస్తే వెంటనే లైక్ కొట్టండి. మిగతా వాళ్ళకి కూడా మీరు చెప్పండి. ఇప్పుడు వచ్చిన 300 మంది ఉన్నాం అక్కడ. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, అరే ఎప్పుడు చూసినా పనికి వస్తుంది అన్నదంతా లైక్ కొట్టండి. కొడితే ఎక్కువ మందికి వెళ్తుంది. మనకి ఈటీవీ ఏం చేయలేదు, ఈనాడు ఏం చేయలేదు, మన సెల్ ఫోన్ వెళ్తుంటే మనం యుద్ధం చేస్తాం. బరబడి ఆ మాత్రం పని అయితే పార్టీలో ఉన్నట్టు చేయాలి.
సెల్ ఫోన్ ఉపయోగించాలి, తప్పలు కొట్టాలి, గొంతిప్పాలి, పక్కన తెలియజేయడం చేయాలి. ఈ పార్టీ మినిమం పనుల కింద మీరు పెట్టుకోండి అని మీకు సందర్భం మనం చేస్తాం. ఇప్పటి వరకు చేయలేని వాళ్ళని తప్పించండి, కొత్త వాళ్ళని ఎక్కించండి. రామాయణుడు ప్రకటన లేసి వస్తాను, ఇంకా శ్రీకాకుళంకి ద్వారం ఇప్పుడు తెలిసారట. నేను అభివృద్ధికి తోసుకొస్తుంది ఇక్కడి నుంచి. కానీ ఏపీఎస్ బడ్జెట్ పెట్టలేదురా బాబు. మీరు 3 సంవత్సరాల బడ్జెట్లు అయిపోయినాయి, 3 బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లో ఈ శ్రీకాకుళంకి ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టలేదు. ఇంకా నేను 2 బడ్జెట్లు ఉంటే అవి కూడా పెట్టరు. కానీ మీ అందరూ అంటే అప్పుడు వచ్చేస్తుంది మనకి అన్నట్లు. వాస్తవం చెప్పండి, వాళ్ళ పేపర్లో చూసి మాట్లాడి. కానీ ఏపీఎస్ పెట్టలేరు కూడా. ఆయనకు అది గుణదంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నాడు. ఎవరు తిట్టుకొని ఏమైపోయి తగలబడుకొని ప్రభుత్వంలో ఓడిపోయినా పర్వాలేదు, అమరావతి రియల్ ఎస్టేట్ చేస్తానంటారు. ఇది అన్యాయం అని నేను అంటాను. వెనుకబడిన ప్రాంతం మా లాంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము సహించమని చెప్తున్నాం. సహించం, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. అవసరమైతే ఇంకొక వారానికైనా మేము తయారైపోతాం తప్ప ఇంకా మేము నీరు లేక, తిండి లేక, హాస్పిటల్ లేక, ఇల్లు లేక, రోగాలతోటి, ఉద్యోగాలు లేక సంచులు పట్టుకొని ఎక్కడో అనారోగ్యమైన ప్లేసుల్లో వెళ్ళి తల్లిదండ్రులకు కనిపించకుండా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఇక ముందు ఉండడానికి వీల్లేదని మాట చెప్తున్నాం. ఈ జిల్లా నుంచి 2,50,00,000 మంది వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోండి చెప్పండి. ఈస్ట్ గోదావరి వెళ్ళలేదు, వెస్ట్ గోదావరి వెళ్ళలేదు, కృష్ణా వెళ్ళలేదు, గుంటూరు వెళ్ళలేదు. ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు? అదే మనకి ఎవడున్న ముఖ్యమంత్రి అయితే ప్రయోజనం ఉండదు. మనం చూడండి కావస్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరాల్లో అతను చేసిన పని చెప్పుకోదగ్గది ఒకటి జిల్లాలో ఉందేమో మీరు చూపించండి. ఎర్రనాయుడు గారు, ఇప్పుడు ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఈ వచ్చినటువంటి మంత్రులు ఈ పెద్ద పని మేము చేశామని చెప్పడానికి వాళ్ళకి గేట్ ఉండదు. దురదృష్టం, వాళ్ళకి ఇష్టం లేదని నేను అన్నాను. తప్పకుండా వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇది చెప్పలేరు. అక్కడ అడగలేదు. 23 సంస్థలు ఇచ్చినప్పుడే ఒక సంస్థ పెట్టండి నేను అడగలేని వాళ్ళు, ఇలాంటి మొగజీవి వాళ్ళు వీళ్ళని పెట్టుకుని ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళ అమాయకత్వం తప్ప 23 సంవత్సరాలు తెలిసినప్పుడు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 23 సంస్థలు. ఒక సంస్థ కూడా ఈయన అడిగి తెచ్చుకోకపోతే ఈ మూగజీవాల ఈ జిల్లాల్ని అభివృద్ధి చేసేది. దాం దుసుక్కులు ఈ వేదికలు మేము మాట్లాడడం తప్ప ఏదో బాబు మీరు తెచ్చి చూపించకపోయి ఎక్కడ ఉంటే ఇది మేము చేసినామని చెప్పండి ఎక్కడైనా. అందుకు మనం మాట్లాడకపోతే ఎలాగా? మనమే మాట్లాడాలి. ప్రజలకి మనం, ప్రభుత్వానికి ప్రజలకి అటు తెలియజేసేది, ఇటు జనానికి తెలియజేసే పని మనం చేయాలి. అది సెల్ ఫోన్ ద్వారా చేయాలి, నోరెప్పడం ద్వారా తెలియజేయాలి, తప్పులు కొట్టడం ద్వారా చేయాలి, కేకలేయడం ద్వారా తెలియజేయాలి. ఇవన్నీ చేయాలని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం.